ఇప్పుడు చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నావు. నిజంగా నాకు అరవింద్ నీ కజిన్ అని తెలియదు. మన బ్రేకప్ అయ్యాక లవ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో చేసుకోమని అడిగారు, ఓకే అన్నాను. ఇప్పుడే అరవింద్ నీ కజిన్ అని తెలిసింది నాకు. ఓ ఐ హ్యాడ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే మనం అందరూ ఇక ఒకే ఫ్యామిలీ అవ్వబోతున్నాం కదా. మన మధ్య ఇది ఆక్వర్డ్గా ఉండకూడదు కదా. లేదు, అదే ఎలాగో మన మధ్య ఓవర్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అట్లీస్ట్ నా కజిన్ మంచోడు, నువ్వు బాగా హ్యాపీగా ఉంటావు. థ్యాంక్స్. అయితే నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. అరవింద్ వాళ్ళ అమ్మను వదిలేసి రావడానికి ఒప్పుకున్నాడా ఒంటరిగా? లేదో మనం దానికోసమేగా విడిపోయాం, అందుకే. దానికోసం మనం విడిపోలేదు భరత్. ఎందుకు విడిపోయాం కూడా నీకు తెలియట్లేదు. ఇట్స్ అ షేమ్. ఇట్స్ ద వే యూ ట్రీటెడ్ మీ. నేను వెళ్తాను. బాయ్. నాకే బాధగా ఉంది మావా. నా మాటిని మనం బయలుదేరిపోదాంరా, వెళ్ళిపోదాంరా. తనకి మొదటి నా లవ్వర్ కాదు, అరవింద్ వైఫ్ అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా నాలో మొదలైంది. మా అమ్మ మాట విని మా నాన్నతో పాటు ఆయన ఆఫీస్లోనే ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఏవేవో చెప్పి మా అమ్మ నన్ను పెళ్లికి ఒప్పించింది. జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసంటారు. అలాగే నా యమున నాకు దేవుడిచ్చిన వరం. ఇవ్వు. చిచి కాళ్ళ మీద కూర్చో కూర్చో. ఏదో తెలియని ప్రశాంతంగా ఉంది కదా. మనం ఏదైనా మాట్లాడుకోవాలి. లేదు, ఎందుకు మాట్లాడుకోవాలంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మనం ఒకరినొకరు తెలుసుకోవాలి. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు నేను నచ్చానా? కాకుండా ఇంకేమైనా మాట్లాడితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నచ్చారు. మీరు నచ్చారు. మరి మీకు అంటే? ఇంతసేపు నువ్వు కొట్టిన దానికి ఏం అర్థమో ఈ ఊకి ఆ అర్థమే. నువ్వేమైనా అడుగు. సరే, నేను అడుగుతాను. నీకు హస్బెండ్ అంటే ఏంటి? ఐ మీన్, నీకు హస్బెండ్ ఎందుకు కావాలనుకుంటున్నావు? నా ఫ్యూచర్ షేర్ చేసుకోవటానికి, నన్ను బాగా చూసుకోవటానికి, సేఫ్గా అనిపించడానికి, ఒక సెక్యూరిటీ. మీకు వైఫ్ ఎందుకు కావాలి మీకు? నాకా?
నాకు చిన్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు నేను కలిసి హాల్లో పడుకునేవాళ్ళం. వాడు ఏం చేస్తాడంటే నా మీద చేసి పడుకునేవాడు. నాకు అస్సలు నచ్చదు, నేను తీసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు. అదెలా? నేను వెళ్ళేటప్పుడు ఉన్నాడు, తిరిగి వచ్చేసరికి చనిపోయాడని చెప్తే నేను ఎలా డైజెస్ట్ చేసుకోగలను? ఆ తర్వాత నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను. నాకు కళ్ళు వచ్చేది, కళ్ళు నా తమ్ముడు వచ్చేవాడు. తమ్ముడు వచ్చి, చూసావా నేను బతుకున్నప్పుడు నీ మీద చేసుకోనివ్వలేదు, ఇప్పుడు నేను ఎవరి మీద చేసుకోవాలని అడిగేవాడు. నాకు భయం వేసేది, భయపడిపోయి నిద్ర నుంచి మెళుకు వచ్చేది, ఒళ్ళంతా చెమట పట్టేసేది. ఆ తర్వాత ఏం చేశారంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన పడుకునేవాడిని. మా అమ్మ మీద చేసుకునేవాడిని. ఒక వయసు వరకు ఓకే. ఆ తర్వాత మా నాన్న ఏమన్నారంటే, ఇంత వయసు వచ్చింది ఇంకా అమ్మ పక్కన పడుకున్నావేంట్రా, పోరా పడుకోరా అని హాల్లో ఒంటరిగా పడుకోమన్నారు. నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను, మళ్ళీ కళ్ళు వచ్చేది, నేను భయంతో గబగబా నిద్ర లేచేసేవాడిని. నాకు ఎందుకు వైఫ్ కావాలంటే మీద చెయ్యేసి పడుకోవాలి, అందుకు వైఫ్ కావాలి. సంబంధం లేకుండా మాట్లాడి బుర్ర తిన్నాను కదా. నీకు ఆకలేస్తుందా? హలో, సరే సార్, ఎక్కడికి తీసుకురావాలో నేను చెప్తాను. అలాగే సార్, నేను తీసుకొస్తాను. రే భరత్, వెళ్ళి రిజైన్ చేసి వచ్చేస్తాను. ఓకేనా? రే నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. మరి ఇంకెందుకు నేను రారా అని పిలిచావు? అదే ఒక్కరోజు ఆటోలో వెళ్ళరా. అంతా బానే ఉండేది, కానీ ఒకరోజు మా నాన్న ఆఫీస్ నుంచి టెన్షన్గా వచ్చారు. ఏం జరిగిందో తెలియదు, చాలా డిస్టర్బ్డ్గా కనిపించారు. ఇంతకుముందు ఎప్పుడూ మేము ఆయన అలా చూడలేదు. నేను అడిగినా ఆయన నాతో ఏం చెప్పలేదు. నాన్నా, నాన్నా, షూ వేసుకోవడం మర్చిపోయావు చూడు. ఇదిగో వేసుకో. ఒరే భరత్, ఏంటి? ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదూ. నాకు మరీ అంత కాదు, చిన్న చిన్న విషయాలు మర్చిపోతావు అంతే. ముఖ్యమైన విషయాలు ఏమీ మర్చిపోవట్లేదుగా? అదేం లేదు, ఒక షూ మర్చిపోయినందుకు ఎంత ఫీల్ అవుతున్నావు? లేదు లేదు, ఆఫీస్కి వెళ్ళే దారిలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళదాం. నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి పైన ఏదైనా ప్రాబ్లమా? ఆర్గ్యూ చేస్తూ ఉన్నారేంటి? అదేం లేదు భరత్, అది వేరే మ్యాటర్, నువ్వు పోనీ. సరే ఓకే. సార్, సార్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. ఆ దేవేంద్రనాథ్ అకౌంట్స్ ఫైల్ తీసుకురండి. సరే సార్. ఏంటి అన్న, ఏమైంది? ఏం వెతుకుతున్నారు? ఒక ముఖ్యమైన ఫైల్ రా, లాకర్లోనే పెట్టాను కానీ ఎక్కడ పెట్టారు? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా ఏంటి? నాకేమి మతి మరి. నువ్వు వెళ్ళరా. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మెల్లగా చూడండి, నేను వెతుకుతాను. ఏంటన్నా ఫైల్ దొరికిందా? అది నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళుతున్నా. రండి. అబ్బాయి వాడికి నేనా బాధ్యుణ్ణి? ఇంకా ఎంతకాలం అని? వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి పెళ్లి కూడా అయింది, బాధ్యత తెలిసిన వాడే. వస్తాడులే. ఈ ఫైలు జాగ్రత్త జాగ్రత్త, ఎక్కడైనా పెట్టు, మర్చిపోతావు. మర్చిపోకు.
అత్తయ్య ఆ, ఆయన ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆఫీస్ నంబర్ రాసి పెట్టాను, వెళ్ళి ఫోన్ చేయి. వెళ్ళు. హలో, చెప్పండి. భరత్ సార్ ఉన్నారా? ఆయన బయలుదేరారు మేడం. ఓ, బయలుదేరేసారా? సరే, థ్యాంక్ యూ. ఒక్కరోజు లేట్ అయినందుకు ఈ పిల్ల ఎంత గాబరా పడుతుందో చూడండి. భోంచేస్తారా? ఇంకేమైందో. మావయ్య అత్తయ్య మీద కోప్పట్టారు. అవునా? ఏం లేదు, ఆఫీస్లో ఒక ఫైల్ కనపట్లేదు, అందుకే టెన్షన్గా ఉన్నారు. పో. ఏంటి నాన్న నీ మీద కోపడ్డారంట? వదిలేరా, ఏదో ఆఫీస్ టెన్షన్ అయి ఉంటుంది. ఆఫీసులో టెన్షన్ అయితే నిన్నారు వాళ్ళ. రేయ్, ఊరుకోరా, నీకెందుకు? నువ్వు వెళ్ళు. నీ పెళ్ళం నువ్వు ఇంకా ఇంటికి రాలేదని తెగ బాధపడిపోతోంది. ఒక్కటి ఏంటి? ఇచ్చానంటే ఏయ్, వెళ్ళు వెళ్ళు. వెళ్తాంలే. పంజుడు పంజుడు. ఆ. మావయ్య, పోయిన వారం కూడా ఇంటికి వచ్చాడు. ఎక్కడో పెట్టి మర్చిపోయానని నాతో అన్నాడు. డబ్బులేం కాదమ్మా, ఫైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయారట. ఆయన దొంగతనం చేశారని చెప్తున్నారు. ఏమండి, ఏంటమ్మనా? కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయండి. కాసేపు పడుకో. సార్ రండి. సారీ. రండి కూర్చోండి సార్. పర్వాలేదు, నీతో కొంచెం విడిగా మాట్లాడచ్చా? ఫైల్ గురించి నీతో ఏమైనా? లేదు, మా నాన్న అలాంటి వారు కాదు సార్. అయ్యో, ఆయన గురించి నాకు తెలుసు భరత్. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే అంతకంటే పాపం ఉండదు. బట్ అడగడం ఎంతైనా నా బాధ్యత. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? బ్యాగ్? ఏం బ్యాగ్ సార్? డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా లేదు సార్, మీరు ఆయన ఫైల్ అమ్మేసి డబ్బు తెచ్చుకున్నారా అని అడుగుతున్నారు అంతేగా? కాదు కాదు భరత్, అడిగానంతే. ఆయన ఈ ఫైల్ పోగొట్టినందువల్ల ఈ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ ఏమీ రావు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాల్సి వచ్చింది. తెలిసింది సార్. ఐఎమ్ సారీ భరత్. నీకేదైనా సాయం కావాలంటే నన్ను అడుగు. సరే సార్, థ్యాంక్స్. టేక్ కేర్ భరత్. అమ్మ జాగ్రత్తరా. పడుకోలేదా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనుకుంటాను. సూసైడ్ ఇల్లుని అందరూ అదోలా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఫైల్ దొంగిలించారు, అది ఇదని న్యూస్ లో వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా అదోలా మాట్లాడుకుంటున్నారమ్మా. అందుకే మీరు ఓ వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఏమయ్యా, సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా? మేము భరత్, సరిగ్గానే అద్దిస్తున్నాగా. వద్దయ్యా, నేను కూడా ఇక మెదట ఈ ఇంట్లో ఉండలేను. సరే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఎంత పని చేశారండి ఆయన. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పారా? ఏమీ చెప్పలేదే. చెయ్యను.
అమ్మా యమునా, అది అన్నయ్యకమ్మా. ఒక్క నిమిషం వెయిట్ చేయమను, అల్లుడి గారికి వేరే ఇస్తాను. మనం ఇంకోంటికి వెళ్ళిపోదామండి. ఇవ్వాళ్ళే మీకు ఓకేగా? నాన్న లేరు, ఉన్న ఇల్లు లేదు, చేసిన ఉద్యోగం లేదు, అంతా తలకిందులైపోయి ఈరోజు ఎక్కడున్నావు? ఏమైందండి ఇంత లేట్ అయింది? ఏం లేదు, పద. భరత్, యమున ఇంకా భోంచేయలేదు, నీకోసం వెయిట్ చేస్తోంది. ఇద్దరు భోంచేయండి. ఎందుకు ఇంతసేపు భోజనం చేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? ఇందా భోంచే. ఏంటి? ఇలా డల్గా ఉంటే ఎలా అండి? మేమిద్దరం మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాం. నేనెందుకు మా ఇంటి నుంచి వెళ్ళిపోతా అని చెప్పానంటే, నువ్వు కారణం లేకుండా చెప్పవు నాకు తెలుసేమున్నా. మనం అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నా, చులకనగా చూసినా మీరు బాధపడతారని భయపడ్డానండి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్లే, నాకు వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళందరికంటే నాకు మీరిష్టం. నాకు పుట్టపోయే బిడ్డకి నా వాళ్ళందరూ కావాలి. అందుకే నేను నిన్నేమీ అడగలేదు కదేమన్నా. అదే ఇంకా బాధగా ఉంది. మా అమ్మ నుదుటి మీద బొట్టు లేదు. నేను తండ్రిని కాబోతున్నాను, కనీసం నవ్వలేకపోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్వి, నిద్రపోవడానికి మంచి చోటు కూడా లేదు. ఏమండి మీరే ఏడిస్తే మరి? నేను ఇవన్నీ భరించలేకపోతున్నానేమన్నా, తట్టుకోలేకపోతున్నాను. మా నాన్న మీతోనే కొంచెం క్లోజ్గా ఉండేవారు. మీతో ఏమైనా చెప్పారా? ఇలా చేసుకోవడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? లేదు భరత్, నాకేం చెప్పలేదు. అంటే ఆ ఫైల్కి సంబంధించి మీతో ఏమైనా చెప్పారా? అలాంటిదేం లేదు. ఏమండి పెట్ట కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థం అవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకో